సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక స్పష్టత ఇచ్చాడు. లిక్కర్ కేసు సంబంధించిన నోటీసులు వచ్చిన తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు? ఆ విధంగా కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అలర్ట్ చేశాడు, ఈ విధంగా మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారు అని అనటానికి ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు ఇప్పుడు వేగవంతం కావటమే నిదర్శనం అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనేటువంటి దాని మీద మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? చాలా ప్రయత్నాలు చేశారు, చాలా కేసులు పెట్టారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాల. ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎప్పుడైతే జిఎస్టికి సంబంధించినటువంటి వాళ్ళు స్కిల్ కేసులో మహారాష్ట్రలో కేసు నమోదు చేయటం, ఆ తర్వాత ఈడీకి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో ముందుకు రావటం, అదిగో ఈడీ కూడా దీంట్లో కేసు నమోదు చేసింది కాబట్టి మేము దీంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈడీ భుజాన మేము తుపాకులు పెట్టి ఈ చంద్రబాబు నాయుడిని కేసుల పరంగా కాల్చేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని దాంట్లో సిట్టుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ లో పలుమార్లు పేర్కొని అన్ని చేసి నిందితుడుగా చేర్చకుండా అలా పెట్టారు. వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలు వీళ్ళకి హైకమాండ్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా ఆమోదం లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఆమోదం వచ్చింది అని చెప్పడానికే ఈ విధమైనటువంటి ఈడీ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈడీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు నేపథ్యంలో ఈడీ పూర్తిగా ఏదో జగన్మోహన్ రెడ్డిని కేసు పెట్టి అరెస్ట్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఇలాంటి మహిళ వాళ్ళు అంటించుకోరు, కేంద్ర ప్రభుత్వం అంటించుకోదు. దీంట్లో విచారణ చేసి దీంట్లో పాత్రధారిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు అనేటువంటి ఒక సిమ్టమ్స్ బయటకు వదిలేటువంటి ప్రయత్నం ఈడీ వైపు నుంచి జరిగింది. ఇదిగో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తులో కూడా ఈ మనీ రూటింగ్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డి పాత్ర సూత్రధారి అనేటువంటి విషయాన్ని సిట్టు ఇతన్ని నిందితుడిగా చేర్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతోంది. ఇది కూడా కొద్ది రోజుల్లో, అంటే ఈ నెల వచ్చే నెల అనేటువంటిది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు? కారణం ఏంటి అని అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి వెంటనే అరెస్ట్ చేస్తే ఏమవుతుందనేటువంటి దాని మీద తర్జన భర్జన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవటం, ఈ అంశాలు. తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి జస్టిఫికేషన్ పూర్తి స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితి ఉంటే, జగన్మోహన్ రెడ్డి వెంటనే బయటికి వస్తే, ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే సింపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద పీరియడ్ ఈ గవర్నమెంట్ కి సంబంధించి ఈ మధ్యలో అరెస్ట్ చేసి ఇంకా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు మద్యం కేసు, అదే విధంగా ఇసుక కేసు, మైన్స్ కు సంబంధించినటువంటి కేసు, అనేకమైనటువంటి భూముల కేసులు, ఈ విధంగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో. ఇవన్నిటి కేసులతో పాటు RRR కేసు, ముంబై నటికి సంబంధించినటువంటి కేసులు, ఈ విధంగా కేసుల మీద కేసులు అన్ని కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డిని అతి ఎక్కువ కాలము జైల్లో ఉంచేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కూటమి వైపు నుంచి జరుగుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు బయటికి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు గత 5 ఏళ్లు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆ కుంభకోణం చేశాడు, ఈ కుంభకోణం చేశాడు, ఇవన్నీ మాట్లాడినటువంటి వీళ్ళు ఇప్పుడు ఆధారాలు లేవనేటువంటి పేరుతో అరెస్ట్ చేయకపోతే వైఎస్ఆర్ ఈ రోజున కూటమి ప్రభుత్వం నెగిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంది. జగన్ అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోయింది. ఓకే, ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతారట. ఆయన ఈ నెల కానీ వచ్చే నెల కానీ అంటున్నారు. అమ్మో, కృష్ణాంజలి గారు కలగంటున్నారు. ఏం కృష్ణాంజలి గారు? ఎందుకంటే మీకు ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు అని విజయసాయి రెడ్డి సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుందా మీకు? నేను చాలా ఖచ్చితమైన సమాచారంతో ఢిల్లీ సోర్సెస్ ప్రకారంగా చెప్తున్నాను. మళ్ళీ ఇదే డిబేట్ లో మీరు నేను కూర్చున్నప్పుడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు నేను చెప్పాను అని కూడా మీకు ప్రూవ్ చేస్తాను. ఇక్కడ మీరే కృష్ణాంజలి గారు నేను చెప్తున్నాను, నేను ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. అదే మీరు అట్లా కాదు, మీరు అంచనా వేయడంలో నేనేం తప్పు పట్టడం లేదు, కానీ నా అభిప్రాయం మీరు కలగంటున్నారు అని అనిపించింది. సరే, ఓకే, రైట్, ఓకే.
ఇప్పుడు మన విజయ్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా ప్రజల మనిషి, ఏం మీ నాయకుడు అంటే నీకు ఒక్కనికే కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా